మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. తెలంగాణలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేద మహిళలకు ఒక వరం లాంటి ఒక పథకం అనే చెప్పాలి. సో ఈ అంశానికి సంబంధించి కోర్టు చేసినటువంటి కీలక కామెంట్స్, ప్రజాధనానికి సంబంధించి చట్టబద్ధత లేకుండా పథకాల రూపంలో మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? సో ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, పథకానికి చట్టబద్ధత కల్పించిన తర్వాత పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఒక రూల్ ఉందనేటువంటి సంగతి ప్రస్తుతం అందరికీ తెలిసినటువంటి సిచ్యువేషన్. ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి కావాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ విధంగా ఉంటాయి. మీరు చట్టబద్ధత లేకుండా కేవలం జీవో ఆధారంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వాటికి సంబంధించి పథకాలని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారని కోర్టు వేసినటువంటి సూటి ప్రస్తుతం ఆ పథకాలు ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం తరపున మేము గట్టిగా వాదనలు వినిపిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పథకం మేము ఆపే ప్రసక్తి లేదు. దీనికి సంబంధించి మహిళలకి గతంలో తెలంగాణలో కొన్ని కుటుంబాల్లో పెళ్లిళ్లు చేయడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి. అందుకోసమే నేను వాటిని గమనించి గుర్తించి నా దృష్టికి వచ్చినటువంటి అంశాలను ఆధారంగా తీసుకొని నేను ఈ పథకానికి రూపకల్పన చేశాను. ఇది కేసీఆర్ 2014లో పథకం ఇంప్లిమెంట్ చేసినప్పుడు చెప్పినటువంటి మాట. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అలాగే దశల వారీగా ఆ అమౌంట్ అనేది పెంచుతూ పోయింది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్. ఇక 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికన్నా ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఇది మాత్రమే, ఈ డబ్బు మాత్రమే పెళ్లి చేయడానికి సరిపోదు. పెళ్లి చేయాలి అనంటే ఒక డబ్బు మాత్రమే కాదు, ఇతరత్ర వస్తు రూపంలో కూడా ఇంటి ఆడపిల్లకు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా 1 తులం బంగారాన్ని ఈ డబ్బుకు తోడుగా మేము యాడ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నామని ఘనంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. తదనంతర పరిణామాల దృష్ట్యా ఒక దాఖలైనటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో కోర్టు ఈ కామెంట్స్ చేయడం, ఇమీడియట్ గా కూడా ఈ పథకాలకు సంబంధించి బ్రేక్ పడిన సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్, అంటే ఈ అమౌంట్ కి సంబంధించి ప్రకటన, ఒకసారి ఏం మాట్లాడారో చూద్దాం. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం తెలుసు, ₹1,00,000 ఇస్తున్నా అంతేనా? అది కూడా పిల్లగాడు పుట్టినప్పుడు వస్తున్నాయి, పెళ్లి అయినప్పుడు కాగితం పెడితే. అవునా? బిడ్డను కొడుకో పుట్టినాక ఇస్తున్నాను. ఇప్పటి నుంచి లగ్గపోయి ఉన్ననాడే ఏ రోజు లగ్గం ఉంటుందో ఆ ఏళ్ళనే ₹1,00,000 కాదు, ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. మా అక్క చూడు సంతోషంగా చూస్తుంది, ఇంట్లో పెళ్లి పెట్టుకుంటే తులం బంగారం వస్తుందని. అందుకే ఇవాళ ఇదే కాదు, ఈ నెల అయితే పింఛన్ ఎంత, మా పింఛన్ వచ్చేటోళ్ళు ఉన్నాడు ఎవరైనా ఎంత, ఇంతే కదా, అంతేనా? కేసీఆర్ ఉంటే ఇంత, కేసీఆర్ ను పొందబెట్టి. ఎస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా చేసినటువంటి కామెంట్స్, ఆ ప్రకటన చేయగానే ఇమ్మీడియట్ గా మా అక్క చెల్లెళ్ల మొహంలో చూసినటువంటి ఆనందం, ఇది రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. మరి ఈ పథకం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ ప్రకటన కూడా, ఈ పథకానికి సంబంధించి ఆ తులం బంగారం అనేటువంటి అంశం కూడా మహిళల విషయంలో పర్టికులర్ గా దోహదపడింది అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బాహాటంగా ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కోర్టు అయితే బ్రేకులు వేసింది. ప్రభుత్వం తరపు నుంచి మా తరహాలో, మా స్టైల్లో మేము గట్టిగా వాదనలు వినిపిస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. కానీ ఎక్కడా కూడా ఆ స్థాయిలో వాదనలు లేవు అనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఘనంగా ప్రజల సమక్షంలో ఒక భారీ బహిరంగ సభలో ఆయన చేసినటువంటి ప్రకటన, మరి ఇప్పుడు పడ్డటువంటి బ్రేకులు కావచ్చు, పెరిగినటువంటి ధరలతో, అప్పుడంటే తులం బంగారం దాదాపుగా ఒక 50 నుంచి 60 వేల రూపాయల మధ్యలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దాని పథకాలను ఇంప్లిమెంట్ చేసింది. కానీ అప్పుడు ప్రకటించినటువంటి అంశానికి సంబంధించిన, అప్పుడు ప్రకటించినప్పుడు ఎంత డబ్బు ఉందో ఆ డబ్బును యాడ్ చేసేనా ఇవ్వండి అని ప్రతిపక్షాలకు సంబంధించి ఒక ఇంత చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పరిశీలనలోకి తీసుకోలేదు. పైగా ఇప్పుడు వచ్చినటువంటి ఇచ్చేటువంటి ఆ ₹1,00,000 కూడా ఆగిపోయే సిచ్యువేషన్. మరి ఇక్కడ వినిపిస్తున్నటువంటి ప్రశ్న, మరి అప్పుడు చట్టబద్ధత కల్పించలేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడైనా సరే ఇమ్మీడియట్ గా ఈ పథకానికి చట్టబద్ధత కల్పించి ఉండాల్సింది, మీకు అవకాశం ఉన్నా మీరెందుకు కల్పించలేదు? ఇది ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శలు. ఓవరాల్ గా ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? పైన నిరంతరం పోరాడేటువంటి ఒక న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రజాధనం అనవసరంగా వేస్ట్ అయిపోతుంది, కొన్ని ఫ్రీ పథకాల వల్ల ప్రజాధనం అంతా కూడా ఇదైపోతుంది అంటూ కూడా ఆయన పిటిషన్ వేశారు. అయితే దానికి సంబంధించి హైకోర్టు కూడా విచారణ చేసింది. ఏదైతే ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి కావచ్చు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఏవైతే ఈ స్కీమ్ ఉందో ఆ స్కీమ్ పైన
స్టే విధించింది. అంటే అటు కోర్టు చెప్తున్నది ఏంటంటే ఒక చట్టబద్ధత లేకుండా కేవలం ఒక జీవో ద్వారా ఒక పథకాన్ని మీరు ఎలా అమలు చేస్తారు, ప్రజాధనాన్ని అంటే జీవో ఇచ్చేసి ప్రజాధనాన్ని ఎట్లా పడితే అట్లా మీరు దుర్వినియోగం చేస్తారా అంటూ కూడా మరి కోర్టు చెప్పింది. దానికి సంబంధించి ఈ రోజు కూడా హియరింగ్ వచ్చింది. ఈ రోజు హియరింగ్ లో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను కోర్టు చెప్పింది. దీనిపైన ఏదైతే ప్రభుత్వం తరపు నుంచి కూడా మరి వాదనలు వినిపించారు. అయితే ఆ వాదనలు సరిగా లేవంటూ సోమవారానికి వాయిదా వేసింది. అయితే ఈ మొత్తానికి వ్యవహారానికి సంబంధించి అసలు ప్రధానంగా 2014లో అంటే ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ తీసుకొచ్చినటువంటి ఒక కార్యక్రమం షాదీ ముబారక్, అలాగే కళ్యాణ లక్ష్మి. ఫస్ట్ ఏదైతే 2014లో 51,000 ఇచ్చారు, అంటే పెళ్ళైన వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్లకు 51,000 అంటే అమ్మాయికి ఇచ్చారు. దాని తర్వాత ఇంప్లిమెంట్ చేసుకుంటూ దాన్ని 2018లో దాన్ని పెంచుకుంటూ 75,000 చేశారు. దాని తర్వాత 2020లో దాన్ని 1,16,000 చేశారు. సో ఇవన్నీ కూడా కేవలం ఒక జీవో ద్వారా, కేవలం ఈ జీవోల ద్వారా, అంటే ఈ ఒక్క పథకమే కాదు, ప్రజల ధనం వేస్ట్ అవుతుంది. కొన్ని జీవోలు చేయబట్టి ప్రజల ధనం వేస్ట్ అవుతుంది. దీనికి ఒక అంటే అసెంబ్లీలో కానీ అటు మొత్తం కూడా ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆమోదం కానీ, గవర్నర్ ఆమోదం కానీ, ఇటు అసెంబ్లీలో ఆమోదం కానీ ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఎట్లా ఇట్లాంటి పథకాలను అమలు చేస్తారు అనే కోణంలో కూడా మరి వాళ్ళు ఆ కోర్టు చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు చాలా మంది, అంటే దీంట్లో మురళి ప్రధానంగా కేసీఆర్ ఉన్నటువంటి సమయంలో ఈ పథకం గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఎందుకంటే ఇది కొంతమందికి చాలా మంచి పథకం ఇది. అంటే అణగారిన వర్గాలకు, కొంత గూడెంలలో ఉండే వాళ్ళకి, కొంత అంటే ఈ సిటీలకు దూరంగా ఉండే వాళ్ళకు ఇది చాలా హెల్ప్ అయింది. సో దీంట్లో కొంత దుర్వినియోగం కూడా అయ్యింది. ఎందుకంటే చాలా మంది ఈ 1,16,000 తీసుకున్న వాళ్ళు పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో చాలా గ్రాండ్ గా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి, సో ప్రజాధనాన్ని వృధా చేయడమే అవుతుంది కాబట్టి ఇట్లాంటి పిటిషన్ అయితే వేయడం జరిగింది. ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి అసలు ఈ ఎటువైపు వెళ్తుంది, ఈ కళ్యాణ లక్ష్మి పథకం ఉంటుందా పోతుందా అనేది కూడా కొంత మరి చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడతా ఉంది మురళి. రైట్. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ వాదనలకు సంబంధించి ఆయన చేసినటువంటి కామెంట్స్, ప్రభుత్వం తరపు నుంచి మేము బాగా వాదిస్తూ ఉన్నాం, దీనికి సంబంధించి మంచి వాదనలు అయితే వినిపిస్తున్నాం, బట్ ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకం అయితే ఆగదు అని అన్నారు. ఒకసారి మంత్రి పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అందుకే చెప్పిన ప్రభుత్వం తరఫున న్యాయపరంగా జాప్యం జరిగిందా, అధికారుల సమాచార పరంగా జరిపిందా, దాని మీద విచారణకు ఆదేశిస్తా ఉన్నాం. ఇందుకు సంబంధించిన బాధ్యుల మీద చర్య తీసుకుంటాం. తెలుసు దానికి సంబంధించి, అందుకే నేనేమంటున్నా, దానికి సంబంధించి అందుకే అవన్నీ గురించి నేను న్యాయ స్థానంలో ఉంది కాబట్టి అంత డీటెయిల్ గా నేను పోవట్లే. కానీ నేను ముందు మీకు చెప్పినప్పుడు మీరు చాలా స్పష్టంగా చెప్పిన, మా అధికారులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ కు సంబంధించిన వాళ్ళు కానీ, లేదా న్యాయపరంగా ఈ శాఖలను సమన్వయం చేయాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి బాధ్యులు కానీ ఎవరి లోపం అనేది గౌరవ ప్రభుత్వం తరఫున దాన్ని విచారణ చేసి అందుకు బాధ్యులైన చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్తా ఉన్నా. దానికి అరే నేను విచారణకు ఆదేశించాలని ఇప్పుడు నాకు ఓకేనైనా తప్పకుండా రెస్పాన్స్ బాధ్యతగా దాని మీద వ్యవహరిస్తాము. నేను అదే చెప్తా ఉన్నా కదా, నేను అనే మాట మీరు అర్థం చేసుకుంటలేరు. నేను 100% దాని మీద వెరీ సీరియస్. గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్. ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అరే నేను అందుకే 4 సార్లు అవకాశం ఇచ్చిర్రా, 5 సార్లు అవకాశం ఇచ్చిర్రా, కౌంటర్ ఫైల్ చేయకపోవడానికి గల కారణం న్యాయవాదుల తప్ప అధికారుల తప్ప. తెలిసిన తర్వాత యాక్షన్ తీసుకోకపోతే యూ కెన్ ఆస్క్ క్వశ్చన్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అందుకే ఎస్ సత్య, న్యాయవాదులు తప్ప అధికారులు తప్ప మేము చూస్తాము, దానికి సంబంధించి సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరి గతంలోనే ఈ అంశానికి సంబంధించి తెర మీదకి వచ్చినప్పుడు ప్రభుత్వం లైట్ తీసుకుంది అనేటువంటి విమర్శలు, అధికారులు వారి అంశాలకు సంబంధించి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఈ పథకాన్ని గత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి దీనికి బ్రేక్ వేయాలనేటువంటి ఒక ఆలోచనలో ఉంది అనే విమర్శలు రకరకాలుగా వస్తున్నటువంటి సిచ్యువేషన్, కావాలనే ఇలా చేస్తుంది అనేటువంటి మరొక కోణానికి సంబంధించి కూడా వస్తున్నటువంటి
చర్చ కావచ్చు, విమర్శలు కావచ్చు. ఏంటి దీన్ని ఎలా చూడాలంటారు మనం? అంటే మురళి, ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంత మరి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఉన్నాయి అనేదానికి ఈరోజు ఏదైతే హియరింగ్ వచ్చినప్పుడు అక్కడ కోర్టు ఏం చెప్పిందంటే సరైనటువంటి ఆధారాలు మీ దగ్గర లేవు, మళ్ళొకసారి సరైనటువంటి ఈ మొత్తం ఆధారాలు కూడా మరి దాఖలు చేయాలంటూ కూడా మరి సోమవారానికి పోస్ట్పోన్ చేసింది. అంటే ఆధారాలు లేకుండా వెళ్ళి దాన్ని పోస్ట్పోన్ చేపియడం కావచ్చు, ఇదంతా కూడా ఒక రకమైనటువంటి రాజకీయ కుట్రలో భాగంగానే చూసే విధంగా మరి చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో గతంలో రేవంత్ రెడ్డి గారు, మనం ఫస్ట్ బయట విన్నాం, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మన అధికారంలోకి రాగానే ఈ 1,16,000తో పాటు ఒక తులం బంగారం, అది కూడా పెళ్లి కాకముందుకే, అంటే పెళ్లి పత్రిక ఎప్పుడైతే ప్రింట్ అవుతుందో సో అప్పుడే ఇస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు. కానీ వచ్చిన తర్వాత చాలా ఆర్థిక సంక్షోభం వల్ల చాలా పరిణామాలు జరిగినాయి. సో ఇప్పుడు గతంలో ఇంకొకటి చెప్పాలంటే, గతంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా వచ్చిన డిసెంబర్ జనవరిలో అనుకుంటా చాలా కామెంట్స్ చేశారు. కేసీఆర్ పేరును లేకుండా చేస్తాను అనే ఒక మాట కూడా మాట్లాడారు. దానికి సంబంధించి చాలా రకాల మార్పులు జరిగినాయి. దాంట్లో భాగంగా గతంలో ఏదైతే హామీ ఇచ్చారో ఈ 1,16,000తో పాటు తులం బంగారం అనే విషయం కూడా మరి అదే రకంగా తీసుకెళ్తున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ 1,16,000 ఇవ్వలేరు. దాంతో పాటు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో 60,000, 70,000 మొన్న లాస్ట్ టైం చూసినాం చాలా పెరిగింది బంగారం కూడా. సో ఇవన్నీ ఇయ్యలేని పరిస్థితుల్లో ఈ పథకం ఆపేస్తేనే బెటర్ అనే కోణంలో కూడా మరి ప్రభుత్వం ఆలోచిస్తుందా అనేది కూడా క్వశ్చన్ మార్క్ గా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా దీంట్లో మాత్రం ప్రభుత్వ తప్పిదం ఉంది అనేది అయితే స్పష్టంగా కనబడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక సామాన్య ప్రజానిక నుంచి పర్టికులర్ గా ఈ అంశానికి సంబంధించి మహిళల నుంచి కూడా తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. సరే, గతంలో వారు అధికారంలో ఉన్నప్పుడు అలా చేశారని అనుకుందాం. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 2.5 సంవత్సరాలు పైగా గడిచింది. మీ చేతిలో ఉన్నప్పటికీ కూడా ఈ పథకం పట్ల మీరు వహించినటువంటి నిర్లక్ష్యం, దీనికి బాధ్యులు ఎవరు, జరుగుతున్నటువంటి జాప్యం ఏంటి, రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ఇచ్చినటువంటి హామీ ఏంటి, మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నది ఏంటి, దానికి సంబంధించి ఏమైనా డబ్బైనా అదనంగా యాడ్ చేయాల్సింది పోయి దానికే ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ లో కూడా పూర్తిగా పథకం ఆగిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది అంటే ఎవరు బాధ్యులు? మహిళలు ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. వారు ఏమన్నారు ఒకసారి చూద్దాం. మాకు ముందు ఇండిపెండెన్స్ డే ముందే వచ్చాయి అన్నారు. అది స్టే వచ్చిందని మరి చెక్ వచ్చిన రోజు ఎందుకు కాల్ చేయలేదు? వాళ్ళే చేశారండి. ఇప్పుడు వరకు మేము లోకల్ గొడవ చేస్తే 460 చెక్కులు వచ్చాయండి. కానీ స్టే వచ్చింది కదండి, అందుకే ఇవ్వదలుచుకోలేదు. నాకు 1.5 year అండి. ఇప్పుడు ఇంకా 2 years 3 years వాళ్ళు కూడా ఉన్నారండి. పోలీసులతో లేడీస్ పోలీసు తెప్పిస్తారు. బయట ప్యూన్ వచ్చి ఇక్కడ కూర్చుంటే పోలీసు వాళ్ళు కూర్చోబెట్టి ఎలాగొట్టాలి, అదే చేస్తారు వాళ్ళు కూడా వచ్చి. అవసరం లేదు. 2 years అవుతుంది అప్డేట్ చేసి, కానీ నిన్న నైట్ కాల్ చేశారు ఇస్తున్నారు అని. 10 o'clock కి రమ్మన్నారు, కానీ ఇప్పటి వరకు చెక్ ఏమంటారు అడుగుతుంటే మాకు చెక్స్ వచ్చాయి, కానీ మాకు ఇంకా కోర్టు నుంచి ఆర్డర్ రాలేదు ఇవ్వడానికి. మీరు 2 years నుంచి అప్లై చేశారు కదా, ఎప్పుడు అడగలేదు? కాల్ వచ్చింది. వాళ్ళు మొన్న ఒకసారి మా హస్బెండ్ కి పంపించామండి, పంపిస్తే ఏమో మీకు ఎంఆర్ ఆఫీస్ నుండి కాల్ వస్తుంది అన్నారు. నిన్న కాల్ వచ్చిందనే వచ్చాము, కానీ తోస్తున్నారు పోలీసులు పట్టుకొని. పోలీసులు